హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 సిట్రోన్ C3 పైన మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన ఫీల్డ్ రివ్యూ తీసుకొచ్చాను, ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో ఫ్రెంచ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన సిట్రోన్ వాళ్ళు C3ని మన ఇండియాలో 2022లో లాంచ్ అనేది చేశారు. ఆల్మోస్ట్ 1 year వస్తుంది. సో ఫ్రెంచ్ ఆటోమొబైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు సిట్రోన్ని 1919లోనే ఫౌండ్ చేసి ఆండ్రూ గోస్టో సిట్రోన్ అనే పర్సన్ సిట్రోన్ని స్టార్ట్ చేశాడు. సో ఈ కంపెనీ వచ్చేసి ఇన్ ద పార్ట్ ఆఫ్ PSA కింద ఉంటుంది, అంటే పెగుస్ట్రీ సిట్రోన్ గ్రూప్ కింద సిన్స్ 1976 నుంచి వస్తాయి. ఇక C3 గురించి మాట్లాడితే ఇది సూపర్ మినీ కార్ B సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్లోనే సిన్స్ April 2002లో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది. సో కరెంట్ 4th జనరేషన్ మోడల్ అనేది రన్నింగ్లో ఉంది. 2011లో ఫస్ట్ జనరేషన్ మోడల్ లాంచ్ అయితే 2017 వరకు రన్ అయింది అండ్ 2022లో మన ఇండియాలో లాంచ్ చేశారు. సో C3 అనేది ఒక 5-seater హ్యాచ్ బ్యాక్ వెహికల్ మన ఇండియాలో. ఇందులో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్, ఇంకోటి టర్బో పెట్రోల్ ఇంజన్. కానీ రెండిట్లో కూడా ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఆప్షన్ ఉంది. సో C3 హ్యాచ్ బ్యాక్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద బయోఫ్యూయల్ పెట్రోల్, ఆల్సో ఎలక్ట్రిక్ వర్షన్ లో కూడా అవైలబిలిటీగా ఉంది. బట్ ఈ కార్ అనేది కంప్లీట్ ఆపోజిట్ టు యూరోపియన్ C3 వర్షన్ కి అయితే ఉంటుంది. దీని కోడ్ నేమ్ మన ఇండియాలో CC21 కింద అయితే ఉంది. సో ప్రజెంట్ C3 హ్యాచ్ బ్యాక్ వచ్చేసి మన ఇండియాలో అండ్ బ్రెజిల్లో మాత్రమే అసెంబుల్ అవుతుంది. సో C3 వచ్చేసి 4 యాక్సరీస్ ప్యాక్ లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. మీరు కస్టమైజ్ ఆప్షన్స్ ఆఫ్ ఫీచర్స్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో C3ని మన ఇండియాలో క్వైట్ బేసిక్ ప్రైస్ తో లాంచ్ చేశారు విత్ బేసిక్ ఫీచర్స్ అండ్ బేసిక్ ఇంటీరియర్స్. నార్మల్లీ C3 యొక్క ప్రైస్ అనేది 6,16,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి 7,87,000 న్యాచురల్ ఆస్పిరేట్ ఎక్స్షోరూమ్ ఎండ్ అనేది అవుతుంది. ఇంకా ఇందులో ఫీల్డ్ న్యాచురల్ ఆస్పిరేట్ మీరు చూస్తుంది అయితే 7,08,000 రూపాయలని ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్గా ఉంది. ఇందులో టర్బో తీసుకుంటే ఫీల్ వేరియంట్లో 8,28,000 రూపాయలని ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఇలాంటి వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలని చాలా మంది కామెంట్స్ చేయడం వల్ల ఈ రివ్యూ తీసుకొచ్చాను. ఇలా మన ఛానల్ నుంచి డైలీ 1 రివ్యూ అయితే డెఫినెట్లీ అయితే ఉంటుంది. మీరు చేయాల్సిన ఒకటి ఏంటంటే మన ఛానల్ ట్రస్ట్ చేస్తూ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, కొత్త వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ టైం మీరు ఇలాంటి రివ్యూస్ని సర్చ్ చేయకుండానే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. సో ఈ వీడియోకి నేను 5K లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. సో వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా లైక్ వేసుకుంటే అయితే నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్ తీసుకొస్తాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్న వీడియోని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సిట్రోన్ C3లో మీకు 3 ట్రిమ్ వేరియంట్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. లైవ్ బేస్ మోడల్, ఫీల్ మిడ్ వేరియంట్, ఫీల్ డ్యూయల్ టోన్, షైన్ డ్యూయల్ టోన్ ఉంటుంది. టర్బోలో వచ్చినట్టయితే ఫీల్ అండ్ షైల్ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇక కలర్ ఆప్షన్స్ లో కూడా ఏమాత్రం తీసిపోకుండా టోటల్ 10 కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇందులో ఈ కలర్ వచ్చేసి ప్లాటినం గ్రే విత్ జెస్టీ ఆరెంజ్ కలర్ అంటారు డ్యూయల్ టోన్ గా. సో C3 ఫీల్ వేరియంట్ యొక్క కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి. లాక్, అన్లాక్ 2 బటన్స్ ఉంటాయి మీకు. సో కీలెస్ ఎంట్రీ ఉంది కానీ పుష్ బటన్, స్టార్ట్ స్టాప్ లాంటివి రావు. షెవ్రాన్ లోగో బ్యాక్ సైడ్ అండ్ స్పేర్ కి కూడా మీకు సేమ్ అలాగే, కాకపోతే అందులో మీకు కీలెస్ ఎంట్రీ బటన్స్ అని మిస్ అనేవి అయ్యాయి. ఫ్రెండ్స్, ఇంకా వాక్రౌండ్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సిట్రోన్ C3లోని మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదైనా ఉంది అంటే అది ఫీల్ వేరియంట్, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. నా ఫీల్ వేరియంట్ ఒక ఫ్రంట్ ప్రొఫైల్ ఫస్ట్ లుక్ వచ్చేసి మీకు ఇలా చూడొచ్చు. ఫస్ట్ మీకు క్రోమ్ ఫ్రంట్ ప్యానల్ పైన షెవ్రాన్ బ్రాండింగ్ ఎంబలమ్స్ అనేవి చూడొచ్చు విత్ ఫ్రంట్ గ్రిల్ మ్యాట్ బ్లాక్ ఫినిష్ అండ్ ఆల్సో కంటిన్యూషన్ టువర్డ్ ద సిగ్నేచర్ LED డేటమ్ రన్నింగ్ లైట్స్ అనేవి ఉంటాయి చూడొచ్చు. విత్ స్ప్లిటెడ్ డిజైన్ వైట్ షేప్లో అయితే ఉన్నాయి. బట్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ స్టిల్ అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి ప్రొజెక్టర్ ఆర్ LED సెటప్స్ అనేవి హెడ్ ల్యాంప్స్లో రావు. ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు మిస్ అవుతాయి. కావాలంటే యాక్సరీస్ ప్యాకేజ్లో మళ్ళీ మీకు అడిషనల్గా పర్చేస్ చేయొచ్చు. జెన్యూన్ యాక్సరీస్ కూడా ఉంటాయి. ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఫ్రంట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ హ్యాచ్ బ్యాక్ తో పాటు సిట్రోన్ సిగ్నేచర్ డిజైన్ ఆఫ్ ఎయిర్ వెంట్స్ అని చూడొచ్చు. ఆల్సో నేమ్ ప్లేట్, నంబర్ ప్లేట్ పొజిషన్ కనిపిస్తుంది మీకు. ఇంకా బోనెట్ నుంచి చూస్తే SUV స్టాండ్స్ అనేవి డెఫినెట్ గా ఈ మైక్రో SUV కలుగుతాయి. విత్ డీ కట్స్ అనేవి చూడొచ్చు మీకు. బోనెట్ పైన డిఫరెంట్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి. ఆల్సో నార్మల్ క్వాలిటీ వైపర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి రెయిన్ సెన్సర్స్ వైపర్స్ అని ఆఫర్ అయ్యారు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, స్టెబీ యాంట్రీ ఆన్ ద రూఫ్ టాప్ ఫ్రంట్ ఎండ్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ నుంచి చూడండి ఒకసారి, మీకు ఇలాగైతే కనిపిస్తుంది వెహికల్ వచ్చేసి. అండ్ ఇందులో మీకు వీల్ ఆర్చెస్ అయితే ఉంటాయి విత్ కంటిన్యూషన్ క్లాడింగ్స్. అండ్ ఆల్సో ఇందులో మీకు అలాయ్ వీల్స్ రావు. అలాయ్ వీల్స్ ఆన్ టాప్ మోడల్లో కూడా రావు. ఓన్లీ ఆన్ ద షైన్ టాప్ టర్బోలో మాత్రమే వస్తాయి. మిగతావన్నీ యాక్సరీస్ ప్యాకేజ్లో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇందులో మీకు స్టీల్ వీల్ విత్ టెజిరా ఫుల్ వీల్ కవర్తో వస్తుంది. విత్ 195/65 R 15 inches వీల్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. ట్యూబ్లెస్ రేడియల్ టైట్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్టయితే మ్యాక్పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ అయితే సింపుల్ సస్పెన్షన్ హన్నీ హ్యాచ్ బ్యాక్లో వచ్చినట్టుగానే ఇందులో కూడా ప్రొవైడింగ్ అని చేస్తున్నారు. డీసెంట్గా అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్. ఫ్రంట్ ఫెండర్స్ ఆఫ్ టర్న్ ఇండికేటర్స్ హ్యాంగ్ అయ్యాయి.
ఇది ఒక కాస్ట్ కటింగ్ అనేది చూడొచ్చు. ఆల్సో గ్లాసీ బ్లాక్ విత్ సాస్ టేప్ డ్యూయల్ టోన్ ORVM సాస్ టేప్ ఏ పిల్లర్స్ అనేవి చూడొచ్చు. కాంట్రాస్టింగ్గా చాలా బాగా సూట్ అయ్యాయి. లుక్స్ వైజ్గా అయితే నో డౌట్ అట్ ఆల్ 10/10 ఇవ్వచ్చు. బట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs అనేవి మిస్ అయ్యాయి. అండ్ ఆల్సో సాస్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ విండో గ్లాస్ ఏరియా అనేవి ఈ కార్ పైన చూడొచ్చు కాంట్రాస్టింగ్ రూఫ్తో. ఈ కార్ యొక్క డైమెన్షన్స్లో 3.98 మీటర్స్ లెంత్, 1.73 మీటర్స్ ఆఫ్ బ్రెడ్త్, 1.58 మీటర్స్ ఆఫ్ హైట్, 2.54 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది. ఆల్సో 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. ఒక బిగ్ సైజ్ SUVలో వచ్చేది గ్రౌండ్ క్లియరెన్స్ విత్ థిక్ క్లాడింగ్స్ కంటిన్యూషన్ టువర్డ్ ద వీల్ ఆర్చెస్ రగడ్ లుక్స్ తీసుకొస్తాయి. ఆల్సో రేర్లో కూడా సేమ్ అవే మీకు టెరెస్ట్రా ఫుల్ వీల్ కవర్స్తో పాటు రేర్ అండ్ డ్రమ్ బ్రేక్స్ అంటే డిస్క్స్ రావు. ట్విస్ట్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది రేర్లో ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. బట్ నీట్లీ ఇన్సులేషన్ ఎన్వేజ్ లెవెల్స్ బెటర్ చేయడం కనిపిస్తుంది మనకు. ఇది సైడ్ నుంచి చూస్తే ఇంకా రూఫ్ టాప్ పైన చూస్తే మీకు కాంట్రాస్టింగ్ కలర్స్ చూడొచ్చు. ఇందులో మీకు జెస్టీ ఆరెంజ్ అండ్ ప్లాటినం గ్రేకి మధ్యలో స్లాష్ టేప్ అనేది చూడొచ్చు. చాలా బాగుంది లుక్స్ వైజ్గా. డీసెంట్ గ్లాస్ ఏరియా ప్లాస్టిక్స్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. అండ్ బాడీ కలర్ డోర్ ఫ్లిప్ డోర్ హ్యాండిల్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ స్కూల్ డిజైన్గా చూడొచ్చు. అండ్ ఆల్సో లక్కీలీ మనకి ఇందులో కీలెస్ ఎంట్రీ ఉంది కాబట్టి సో లాక్ సిస్టమ్తో డోర్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సెమీ ఫంక్షనల్ గ్లాసీ బ్లాక్ రూఫ్ రైల్స్ కూడా విత్ కాంట్రాస్టింగ్ జెస్టీ ఆరెంజ్ రూఫ్ కి చాలా బాగా సూట్ అయ్యాయి ఈ కార్ పైన. కమింగ్ టు రేర్ ప్రొఫైల్, సిట్రాన్ C3 ది ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మనకు లాంచ్ అయినప్పటి నుంచి వెరీ అట్రాక్టివ్ రేర్ ప్రొఫైల్ అయితే చూస్తున్నాం మనము. ఫస్ట్ మీకు టెయిల్ గేట్ పైన సెంటర్లో చూస్తే షెవ్రాన్ లోగో విత్ సిట్రాన్ బ్యాచింగ్, పియానో బ్లాక్ విత్ క్రోమ్ సరౌండింగ్స్ లోగో అనేది చూడొచ్చు. చాలా బాగుంది సెంటర్లో. నెక్స్ట్ C3 బ్యాచింగ్ ఆన్ ద రైట్ సైడ్లో ప్రొవైడ్ చేసిన అట్లీస్ట్ వేరియంట్స్ బ్యాచింగ్స్ అనేవి లేవు మనకు. అండ్ ఇక్కడ చూస్తే మీకు సిగ్నేచర్ సిట్రాన్ C3 డిజైన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్ స్మోక్డ్ ట్రీట్మెంట్ విత్ 3D డిజైన్ చూడొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అన్ని కూడా బల్బ్స్గా ఉన్నాయి. ఇక్కడ కూడా LEDs అనేవి యూజ్ చేయట్లేరు. సిట్రాన్ బ్యాచింగ్ సైడ్స్కి ఎక్స్టెండెడ్ చూడొచ్చు. టర్న్ ఇండికేటర్స్, రివర్స్ లైట్, ఎవ్రీథింగ్ బల్బ్స్. డ్యూయల్ టర్న్ బంపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ విత్ బ్లాక్ బంపర్స్, రగడ్ లుక్, ఆల్సో రిఫ్లెక్టర్స్ అండ్ 2 పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. బట్ ఇందులో మీకు రేర్ వ్యూ కెమెరా అనేది మిస్ అవుతుంది. ఇవన్నీ కూడా యాక్సరీస్ ప్యాకేజ్లో మళ్ళీ పర్చేస్ చేయొచ్చు. అండర్ బాడీ రియల్ ఎగ్జాస్ట్ అండ్ సస్పెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్స్ వైజ్గా చూస్తే కర్వ్డ్ రేర్ గ్లాస్లో మీకు ఇందులో ఎలాంటి డిఫాగర్ కానీ వైపర్ విత్ వాషర్ అనేది రాదు. ఎవ్రీథింగ్ నెక్స్ట్ టాప్ మోడల్లో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. స్మాలర్ స్పాయిలర్ ట్రీట్మెంట్ అనేది మీకు కాంట్రాస్టింగ్ రూఫ్ కలర్లోనే ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఇంకొకసారి బూట్ చూద్దాం ఈ కార్. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ టెయిల్ గేట్ ఓపెనింగ్ అట్లీస్ట్ ప్రొవైడ్ చేసిన ఎక్స్ట్రా రేట్ నుంచి చూడొచ్చు. మిడ్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీలో. సో డీసెంట్ ఓపెనింగ్ అప్రైట్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు. నీట్లీ ఇన్సులేషన్ ప్యాక్స్ అనేవి చేశారు. అండ్ ఇంకా బూట్ వచ్చే వరకు ఇందులో 300 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక సబ్ 4 మీటర్ SUVలో 350 లీటర్స్ ఏదైతే వస్తుందో అంత బూట్ స్పేస్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 బిగ్ సైజ్ సూట్ కేస్ వచ్చేసాయి ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేస్ ఇక్కడ ఈజీగా ఫిట్ అయిన అవుతాయి ఎక్స్ట్రా లగేజ్ హ్యాండ్ బ్యాగ్. అండ్ పార్సల్ ట్రే ఫ్యూచర్ కూడా మీకు ఇందులో అయితే వచ్చేస్తుంది. సో పార్సల్ ట్రైన్ ప్రస్తుతానికి కింద పెట్టారు. సో మనమైతే పైన పెట్టేయచ్చు. సో పార్సల్ ట్రే ఉండడం వల్ల మన క్యాబిన్ కూలింగ్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ మనకి యాక్సరైజ్డ్ బాక్సెస్ అనేవి మనకు బూట్లో కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ జెన్యూన్ యాక్సరీస్ సిట్రాన్ వాళ్ళ నుంచి ఎక్స్ట్రా ప్యాకేజెస్లో పర్చేస్ చేయొచ్చు. 3D మ్యాట్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి మనకు సిట్రాన్ వాళ్ళ నుంచి చూస్తే. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది వస్తుంది. సో స్పేర్ వీల్ అయితే స్టీల్ వీల్ సేమ్ బయట లాగానే స్టీల్ వీల్ అండ్ సేమ్ సెక్షన్ ఆఫ్ వీల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 ఇంచెస్ వీల్ అనేది ఉంటుంది. అంతకన్నా చిన్నగా అయితే వీల్ అనేది రాదు. నెక్స్ట్ ఇక్కడ మీకు చూస్తే నీట్లీ ఇన్సులేషన్ అక్కడక్కడ చేశారు. ఎన్వేస్ లెవెల్స్ బెటర్ అనేవి అవుతాయి. అండ్ లైట్ వెయిట్గా ఉంది. బూట్ టెయిల్ గేట్ ఆల్మోస్ట్ డీసెంట్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది మనకు. అండ్ లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ చూడొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వరకు వస్తుంది. క్విక్లీగా ఇంటీరియర్ స్టెప్ ఇన్ అయిపోతుంది. ఇప్పుడు ఓల్డ్ స్కూల్ ఎక్స్టీరియర్ ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆఫ్ సింగిల్ టోన్ ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్తో కనిపిస్తుంది. రూబిక్ యాక్సలైట్ సీట్ ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ అనేది చూడొచ్చు. నా కమిటీ డోర్స్ చూస్తే మీకు వైడర్ ఓపెనింగ్ డోర్స్ అండ్ వైడర్గా అయితే ఉన్నాయి. ఆల్సో హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా కూడా లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ తీసుకొస్తుంది. రెస్ట్ ఆల్ ప్లాస్టిక్స్ కొంచెం చీపర్గా ఉంటాయి అక్కడక్కడ. బట్ స్టెయిన్ సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సిగ్నేచర్ డిజైన్ ఆఫ్ హోల్డర్స్ ట్రీట్మెంట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. రేర్ పవర్ విండో సెంటర్లో ఉంటాయి. ఆల్సో రేర్ పాకెట్స్ వచ్చేసి వైట్ ట్రీట్మెంట్లో చూడొచ్చు. స్టాండర్డ్ స్పీకర్స్ 4 వస్తాయి. దీని కింద బేస్ మోడల్ స్పీకర్స్ అనేవి రావు. సీట్స్ గురించి మాడితే మీకు బ్లాస్టర్ ఇన్సెట్స్ ఆఫ్ సీట్ అండ్ ఎక్సలైటర్ సీట్ ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీతో వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం కంఫర్ట్ ఎలా ఉంటుంది చూద్దాము. అయితే సపోర్ట్ అయితే రియల్లీ అవసరం అయితే చెప్పాలి. నేను షాక్ అయ్యాను. అండ్ ఆల్సో డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది. స్కూప్ డౌట్ సీట్స్ అండ్ మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టిచెస్ మ్యాట్స్ ఆర్ వెరీ గుడ్. 3D మ్యాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు యాక్సరీస్లో. 5.7 హైట్ నాకు ఇక్కడ వరకు వస్తుంది. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. ఫిక్స్డ్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐవరీ రూఫ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి రీడింగ్ ల్యాంప్స్ లేవు. బట్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడింగ్ చేస్తున్నారు. బోత్ ద ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సీట్ కవర్స్ వచ్చేసి రూబిక్ ఎక్సోగానల్ డిజైన్ సీట్ ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ సీట్ కవర్స్ అనేవి చూడొచ్చు. ఫ్యాబ్రిక్ సీట్స్లోనే విత్ ఆరెంజ్ స్టిచెస్ అనేవి చూడొచ్చు. లైనింగ్ చాలా బాగుంది. ఐసోఫిక్స్ CLCs యాంకర్స్ మిస్ అయ్యాయి. బట్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సేఫ్టీలో చూసాను. ఆల్సో రేర్ AC వెంట్స్ మీకు
ఈ హ్యాచ్ బ్యాక్లో అయితే రావు. ఓన్లీ 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హంప్ ఆల్మోస్ట్ లైట్గా వచ్చింది, 3 members కంఫర్టబుల్ ట్రావెల్. 2 రేర్ పవర్ విండోస్ అయితే ఇక్కడ స్విచెస్ క్వాలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో రేర్ పవర్ విండోస్ ఒక స్విచెస్ అక్కడ ఉంటాయి. డాష్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఏవి కూడా రావు మీకు ఇందులో. సన్ రూఫ్ కూడా అసలు సిట్రాన్ C3లోనే మనకు ఇంట్రొడ్యూస్ అనేది చేయలేరు. సో ఇవైతే బేసిక్ ఫీచర్స్ మనకు రేర్ ప్రొఫైల్ నుంచి చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ఓల్డ్ స్కూల్ ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆఫ్ సింగిల్ టోన్ బ్లాక్. డాష్లో మాత్రం కాంట్రాస్టిక్ కలర్స్ ఆన్ ద రూఫ్ టాప్లో వచ్చేవి ఉంటాయి. సో డోర్స్లో అయితే సేమ్ అవే డిజైన్. సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఫ్రంట్ షోల్డర్ రూమ్ అయితే బాగుంది, బట్ అన్ఫార్చునేట్లీ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది మిస్ అయ్యి బకెట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డాష్లో చూస్తే మీకు కాంట్రాస్టింగ్ 2 కలర్స్ కనిపిస్తాయి. అందులో అనోడైజ్డ్ ఆరెంజ్ ట్రీట్మెంట్ విత్ డాట్స్ డిజైన్ అండ్ అనోడైజ్డ్ గ్రే ట్రీట్మెంట్ ఆఫ్ ద ప్యానల్ ట్రీట్మెంట్ చూడొచ్చు. గ్లాసీ బ్లాక్ సిగ్నేచర్ డిజైన్ ఆఫ్ AC వెంట్ సరౌండింగ్స్ విత్ క్రోమ్ స్టైల్ ఇన్సెట్స్. గ్లోబాక్స్ వచ్చే వరకు మీకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. కూలింగ్ అండ్ లైట్ ఫంక్షన్స్ ఏవి కూడా రావు ఇందులో మీకు. డాష్లో అన్ని కూడా ప్లాస్టిక్స్ అనేవి కొంచెం అక్కడక్కడ హార్డర్ మెయింటైన్ చేశారు. ఎయిర్ బ్యాగ్ అనేది వస్తుంది. ఇది ఓవరాల్గా ఫ్రంట్. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కూడా మాట్లాడుతాను. సేఫ్టీ ఫీచర్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు స్టాండర్డ్గా అవైలబుల్ ఉంటాయి. ఈ మోడల్ కూడా అలాగే. ABS ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంట్రల్ లాకింగ్ ఇస్తున్నారు, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్స్ వార్నింగ్ వస్తుంది, సైడ్ ఇంపాక్ట్ డోర్స్ ఉన్నాయి, ఇంజన్ ఇంబోజలైజర్, క్రాష్ సెన్సార్స్, EBD ఉంది, స్పీడ్ అలర్ట్ ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్కి అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు, కానీ లాటిన్ ఎన్క్యాప్ టెస్ట్కి వెళ్ళేది కానీ 0 స్టార్ సేఫ్టీ అని గెలుచుకుంది. మన గ్లోబల్ ఎన్క్యాప్లో ఏదైనా జరగవచ్చు, ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అట్లీస్ట్ మనకు ఫీల్డ్ వేరియంట్ నుంచి కీలెస్ ఎంట్రీతో వస్తుంది, బట్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ లాంటివి మనకు C3లోనే లేవు. ఫస్ట్ డాష్ డిజైన్ అయితే మీకు డ్రైవర్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంటుంది. నా డోర్స్ నుంచి చూస్తే మీకు అవే డిజైన్స్ ఉంటాయి, కాకపోతే ఫ్రంట్ పవర్ విండోస్ ఇక్కడ హ్యాంగ్ అయ్యాయి. హోల్డర్ సిగ్నేచర్ డిజైన్ సేమ్ అవే, సేమ్ సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ అండ్ వైట్ ట్రీట్మెంట్ ఆన్ ద పాకెట్స్, ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్. 4 స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇందులో మీకు మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మాన్యువల్ గానీ చూడొచ్చు, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఇక్కడ కూడా లేదు. ఎక్సోలైట్ ట్రీట్మెంట్ అనేది మనకి సీట్ కవర్స్ చూడొచ్చు, ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. ఇక్కడ మీకు ఫ్యూచర్స్లో చూస్తే చైల్డ్ లాక్ సిస్టమ్ బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, మిగతా అన్ని డమ్మీ బటన్స్. హెడ్లైట్స్ లెవెలర్ కంట్రోలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ మనకు టాప్ మోడల్ కూడా రాదు, ఇలాగే కీ తోటి ఎంట్రీ అనేది చేయాలి. C3లో 3 పెడల్స్ ఓన్లీ మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ అనేది ఇప్పటివరకు లాంచ్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి లోపల స్టెప్ అనేది. సో ఇంకా ఫస్ట్ మనం లోపల స్టెప్ ఇన్ అవ్వగానే డాష్ ఇలా లుక్ ఉంటుంది. సో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో చూడొచ్చు. ఫస్ట్ ఇందులో మీకు టెక్ కరెంట్ ఫీచర్స్లో ఏ ఫీచర్స్ లేకపోయినప్పటికీ 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, మిర్రర్ లింక్, సిట్రాన్ కనెక్టెడ్ ఆన్ బోర్డ్ వాయిస్ అసిస్ట్ విత్ 4 స్పీకర్ స్టూడియో ఆడియో సిస్టమ్తో వస్తుంది. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఫస్ట్ మనకి జనరల్ సెట్టింగ్స్లో వస్తే లాంగ్వేజెస్ మల్టిపుల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి, లైక్ ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇంకా చాలా స్పానిష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీ రీసెట్స్, అబౌవ్ వైఫై ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వచ్చేస్తే హోమ్లోకి వచ్చేసినట్టయితే సో ఇందులో మీకు వెహికల్ సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, డిస్ప్లేలో కూడా మళ్ళీ మీకు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఆఫ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, నావిగేషన్తో పాటు వస్తుంది. సో రివర్స్ కెమెరా లేదు కాబట్టి సో ఇందులో సెన్సార్స్ మాత్రమే వర్క్ అవుతాయి. రెస్ట్ ఆల్ సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ కూడా డీసెంట్గా ఉంది. సెంటర్ కన్సోల్లో 4 AC వెంట్స్ డిజైన్ సిగ్నేచర్ ఆఫ్ సిట్రాన్ డిజైన్ చూడొచ్చు. అండ్ మాన్యువల్ AC అనేది ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోలర్, హ్యాజలైట్ స్విచ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ USB పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆల్సో విత్ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్. మొబైల్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, ప్లెంటీ ఆఫ్ మొబైల్ స్టోరేజ్ స్పేసెస్. ఆల్సో ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు సెంటర్ కన్సోల్లో చూడొచ్చు. అండ్ స్టైలిష్ బేసిక్ గేర్ లీవర్ 5 స్పీడ్గా చూడొచ్చు. సో మాన్యువల్ గేర్ లీవర్. ఆల్సో మీకు ఇందులో స్టెయిన్ క్రోమ్ సరౌండింగ్స్ ఆన్ ద గేర్ లీవర్లో ప్రొవైడ్ చేసిన, విచ్ ఇస్ రియల్లీ ఆసమ్, విత్ లెదర్ ఫినిష్ గేర్ లీవర్ విత్ ఆరెంజ్ స్టిచింగ్స్, కాంట్రాస్టింగ్ చాలా బాగుంది. సెంటర్లో మీకు స్టెయిన్ క్రోమ్ హ్యాండిల్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ లెదర్ ఫినిష్ హ్యాండ్ బ్రేక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు. సో ఫ్రంట్ ప్యాసింజర్స్ అండ్ రేర్ ప్యాసింజర్ ఇద్దరు కూడా ఒకటే దగ్గర నుంచి ఆపరేట్ చేయొచ్చు. సిగ్నేచర్ డిజైన్. సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది మిస్ అయింది, కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. నా కమింగ్ టు స్టీరింగ్ వీల్ వచ్చేసి 3 స్పోక్ స్టీరింగ్ వీల్, నార్మల్గా చూడొచ్చు, లెదర్ ర్యాప్ లాంటిది రాదు. షెవ్రాన్ లోగో సెంటర్లో క్రోమ్ ఫినిష్ అండ్ ఆల్సో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ లేదు మనకు. స్టెయిన్ క్రోమ్ సిల్వర్ ట్రీట్మెంట్ ఆన్ ద మనకు స్టీరింగ్ వీల్ పైన చూడొచ్చు. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ హైట్ అడ్జస్ట్ అట్లీస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు మిడ్ వేరియంట్ నుంచి చూడొచ్చు. ఇంకా క్లస్టర్ గురించి మాడితే ఇందులో మీకు డిజిటల్ క్లస్టర్ సెంటర్లో అయితే వస్తుంది, విత్ డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీతో పాటు చెప్తుంది. ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ కామన్గా మీరు ఈ బటన్ ద్వారా బ్రౌజ్ చేయొచ్చు. ఓన్లీ స్పీడ్ చూపిస్తుంది, టాకో అనేది మీకు సిట్రాన్ వెహికల్స్లో రాదు. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఆల్సో గేర్ పొజిషనింగ్ ఇండికేషన్స్, ఆల్సో మీకు
మీకు ఫ్యూయల్ గేజెస్ అన్ని కూడా క్లియర్గా ఇంజన్ టెంపరేచర్ అంతా కూడా చూపిస్తూ ఉంటుంది. ఇది మనకు అండ్ నార్మల్ వైపర్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఎలాంటి ఆటో ఫంక్షన్స్ అనేవి మీకు ఈ కార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ట్విటర్స్ ఏవి కూడా రావు మీకు ఇందులో. సో ఏపీలర్ మౌంట్స్ ట్విట్టర్ మౌంట్స్ ఉన్నాయి కానీ ట్విటర్స్ లేవు. అంటే మీరు ప్యాకేజెస్ 4 యాక్సరీస్లో అందులో ట్విట్టర్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. సో అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో కస్టమైజ్ యాక్సరీస్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో ఎలాంటి డిమ్మింగ్ మిర్రర్ కూడా లేదు, మాన్యువల్ డిమ్మింగ్ కూడా లేదు, జస్ట్ గ్లాస్ ఇస్తున్నారు IRVM. అండ్ లైట్స్, డోర్ ఓపెనింగ్ లైట్స్, మైక్స్ ఇస్తున్నారు. ఇక్కడ సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్, ఇక్కడ ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ అండ్ టికెట్ హోల్డర్స్ అనేవి లేవు, మిస్ అని అయ్యాయి. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ కనుక చూస్తే ఇప్పుడు ఒకసారి క్విక్లీగా బయటికి వెళ్ళిపోయి మనం ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఒకసారి మనం వెహికల్ ఆఫ్ చేసి ఇంజన్ ఆప్షన్స్ చూద్దాము. ఇందులో మీకు ఫీల్ వేరియంట్ నుంచి మీకు టర్బో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ కూడా ఉంది. బోనట్ వుడ్ నాబ్ ఇక్కడ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ డీసెంట్గా ఉన్నాయి. సో 1.2 లీటర్ టర్బో 1199cc డిస్ప్లేస్మెంట్ 3 సిలిండర్స్ ఇంజన్, అది కూడా కాకపోతే పవర్ ఎక్కువగా ఉంటుంది. 108 bhp పవర్, 190 Nm ఆఫ్ టార్క్ వరకు వస్తుంది విత్ 5-speed మాన్యువల్. అది మైలేజ్ 19.3 km/లీటర్, సేమ్ న్యాచురల్ ఆస్పిరేట్ అంతనే చెప్తున్నారు, బట్ రియల్ వల్ల 12 to 14 వరకు ఇస్తుంది. అది సేమ్ సైడ్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ ప్యూర్ టెక్ 1198cc 3 సిలిండర్స్ ఇంజన్, ఇది కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. ఫీల్ వేరియంట్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 80 bhp పవర్, 150 Nm ఆఫ్ టార్క్ విత్ 5-speed మాన్యువల్, ఆటోమేటిక్స్ అనేవి లేవు. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 19.3, ఇది కూడా అంటున్నారు. రియల్ వల్ల 15 to 16 న్యాచురల్ ఆస్పిరేట్ ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్, టాప్ స్పీడ్ 159 వరకు కూడా వెళ్తుంది. సో ఈ ఇంజన్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది, కంప్లీట్ పెట్రోల్ ఇంజన్. నీట్లీగా వైర్స్ అన్ని ఎక్స్పోజ్ అవుతున్నాయి అక్కడక్కడ చూడొచ్చు. బట్ ఓవరాల్ ఈ ఇంజన్కి అయితే మనము సో పికప్ అనేది కొంచెం తక్కువగా ఉంది అంటున్నారు. కావాలంటే టర్బో తీసుకోవచ్చు. 190 Nm ఆఫ్ టార్క్ ఇస్ రియల్లీ అవసరం. గ్యాప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇన్స్టాలేషన్ కూడా ఉంది విచ్ ఇస్ రియల్లీ గుడ్ అని చెప్పాలి. సో ఇది ఇంజన్ గురించి. కాంపిటీషన్ చూస్తే మనకు షిఫ్ట్ ప్రాపర్లీ వస్తుంది, టాటా పంచ్ వస్తుంది, బట్ బిల్డ్ క్వాలిటీలో బీట్ చేయలేదు. అండ్ హుండై ఎక్స్టర్ కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ హుండై ఎక్స్టర్ ఇంజన్ ఇస్ వెరీ గుడ్ అండ్ కంఫర్ట్ కూడా బెటర్గా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది ఈ రోజు రివ్యూ. సో ఎగ్జాక్ట్ డౌన్లోడ్ ప్రైసెస్ కనుక్కోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీకు జూబ్లీస్లో ఉన్న షోరూమ్ని విజిట్ చేస్తే మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఈ కార్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త వ్యూవర్స్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ టైం సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్, రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసేవారు అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసేవారు అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్, పిలియన్ రైడర్తో పాటు వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.